బాలయ్య సినిమా కండిషన్స్తో టార్చర్ పడుతున్న పూరి ప్రస్తుతం టాప్ హీరోలంతా క్రేజీ డైరెక్టర్స్ వంక చూస్తూ ఉండటంతో ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ చెబుతున్న కథలకు పడిపోయే టాప్ హీరోలు ఎవరూ లేకుండా పోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బాలకృష్ణ పూరి చెప్పిన కథకు ఓకే చెప్పడమే కాకుండా ఆ సినిమాను అత్యంత వేగంగా సెట్స్ పైకి తీసుకురావడం వెనక ఒక ఆసక్తికర కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ బడ్జెట్ ఎట్టి పరిస్థితులలోనూ 35 కోట్లకు మించకూడదు అని ఈ సినిమా నిర్మాతలు టార్గెట్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి బాలకృష్ణకు పారితోషికంగా 10 కోట్లు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ స్థాయిలో బాలయ్యకు ఇంత పెద్ద పారితోషికం రావడం ఇదే ప్రప్రథమం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి బాలయ్య పారితోషికాన్ని పక్కకు తీసివేస్తే ఇక పూరికి ఈ మూవీ బడ్జెట్కి సంబంధించి మిగిలింది కేవలం 25 కోట్లు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులోనే ఈ సినిమా యూనిట్కి సంబంధించిన అందరి పారితోషికాలు, అవుట్డోర్ ఖర్చులు మరియు పూరి పారితోషికం కలిసి ఉంటాయి అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ విషయమే పూరి జగన్నాథ్కు తీవ్ర సమస్యగా మారిందని టాక్. ఈ మూవీకి బడ్జెట్ తక్కువ ఉండటంతో హీరోయిన్స్ను అదేవిధంగా విలన్ను కొత్త వాళ్ళను పెడదామనుకున్నాడు పూరి. అయితే ఈ ఆలోచనకు బాలకృష్ణ నో చెబుతూ ఉండటంతో భారీ తారాగణాన్ని ఈ సినిమాకు పెడితే తనకి ఇంకా పారితోషికంగా ఇంకా ఏమి మిగులుతుంది అన్న టెన్షన్లో పూరి ఉన్నట్లు టాక్. దీనికి తోడు ఈ సినిమాకు పూరికి సహజ సిద్ధంగా ఉండే అలవాటుతో చివరి నిమిషంలో బడ్జెట్ పెంచితే పెరిగిన మొత్తాన్ని పూరి పారితోషికంలో కట్ చేస్తామని ఈ సినిమా నిర్మాతలు చెబుతూ ఉండటంతో ప్రస్తుతం పూరి పరిస్థితి అగమ్య గోచరంగా మారి ఈ సినిమాను బాలయ్య అభిమానులు కోరుకునే విధంగా క్వాలిటీతో ఎలా నిర్మించాలి అని తలపట్టుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.